లడ్డూపై చర్చ 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 పర్లేదు ఏం కాదు. చర్చ జరగాలి. ప్రకటన కాదు చర్చ కావాలి. ప్రకటన కాదు ప్రకటన కాదు ప్రకటన కాదు ప్రకటన కాదు ప్రకటన కాదు ప్రకటన కాదు ప్రకటన కాదు. బాబుగా చూస్తూ చర్చ కావాలి. 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 తిరుమల లడ్డుపై 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 చర్చ కావాలి. హెరిటేజ్ పాలు హెరిటేజ్ పాలు హెరిటేజ్ పాలు హెరిటేజ్ నెయ్యి హెరిటేజ్ నెయ్యి హెరిటేజ్ నెయ్యి హెరిటేజ్ నెయ్యి తిరుమల లడ్డుపై చర్చ కావాలి. తిరుమల లడ్డుపై చర్చ కావాలి. తిరుమల లడ్డుపై కావాలి. తిరుమల లడ్డుపై చర్చ కావాలి. తిరుమల లడ్డుపై చర్చ కావాలి. తిరుమల లడ్డుపై చర్చ కావాలి. హెరిటేజ్ పాలు హెరిటేజ్ పాలు హెరిటేజ్ నెయ్యి చర్చ వెంటనే తిరుమల లడ్డుపై చర్చ హెరిటేజ్ పాలు హెరిటేజ్ పాలు హెరిటేజ్ పాలు బాబు పాలన బాబు పాలన బాబు పాలన లడ్డూపై చర్చ లడ్డూపై చర్చ ప్రకటన కాదు ప్రకటన కాదు హెరిటేజ్ కాదు హెరిటేజ్ కాదు పెట్టండి ఏసీ ఇదేగా ఎందుకంటే కావాలి.
చర్చలు కొనసాగాలి. ఈ స్టేట్మెంట్ తో సరిపెట్టాలని తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కల్తీ నెయ్యి మీద చర్చ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టి కల్తీ నెయ్యి కోసం చర్చ చేయమంటే తెలుగుదేశం పార్టీ పారిపోయి హెరిటేజ్ మీద చర్చ వద్దు, కల్తీ నెయ్యి మీద చర్చ వద్దని చెప్పి చెప్తుంది. ఈ రోజు ఇదే తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది, చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, పాలులో నెయ్యిలో గొడ్డి మాంసం కలిసింది, గొడ్డి నెయ్యి కలిసింది, పంది నెయ్యి కలిసింది, పంది ఆయిల్ కలిసిందని రకరకాలుగా తిరుమల వారిని అవమానించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు కల్తీ నెయ్యి కోసం చర్చకి రమ్మ మీద చర్చ జరగాలి. మొత్తం ఇందాపూర్ డైరీ కాదు, అన్ని డైరీలకి మూలం హెరిటేజే. అన్ని డైరీల ద్వారా అక్రమ నెయ్యిని సప్లై చేస్తుంది చంద్రబాబు నాయుడు అండ్ హెరిటేజ్ మాత్రమే. వీటి మీద చర్చ జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందుకే వేరు వారు అడిగేది కోటాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా ఉన్నటువంటి తిరుపతి లడ్డుకు సంబంధించి చర్చ జరగరా. నిన్న చర్చ ప్రారంభించిన తరువాత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రభుత్వం ముఖాలడ్డినటువంటి కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రజానికలు చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఇవాళ శాసన మండలిలో నిన్న ఏదైతే చర్చను ప్రారంభించినటువంటి చర్చను కొనసాగించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతా ఉంది. ఈ చర్చ కొనసాగితే ఈ ప్రభుత్వ వైఖరి అర్థమవుతుంది. ఎందుకంటే ఇందాపూర్ పేరుతో ప్రభుత్వం తిరుపతి సొమ్ముని, భక్తుల సొమ్ముని దోచిపెట్టడానికి, హెరిటేజ్ సంస్థకు దోచిపెట్టడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు, వీటి వెనుకున్నటువంటి భాగవతం మొత్తం కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టే వాళ్ళు అడుగడుగునా కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు, భక్తులు కోరుకుంటా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. లడ్డూపై చర్చని కొనసాగించాలనేదే మేమందరి ఆలోచన అనుగుణంగా మేము శాసన మండలికి వెళ్తా ఉన్నాం. హెరిటేజ్ పాలు, తిరుమల లడ్డుపై వెంటనే, తిరుమల లడ్డుపై వెంటనే, తిరుమల లడ్డుపై వెంటనే, తిరుమల లడ్డుపై వెంటనే. ఎవరు నీదే
తిరుపతి లడ్డూపై తిరుపతి లడ్డూపై చేపెట్టకు సరే ముందు మోసంపై మోసంపై లడ్డూపై సెల్ఫీ గురుకుందా సెల్ఫీ మనం లడ్డూపై మోసం. ప్రకటన కాదు చర్చ కావాలి. ప్రకటన కాదు ప్రకటన కాదు ప్రకటన కాదు ప్రకటన కాదు ప్రకటన కాదు ప్రకటన కాదు ప్రకటన కాదు. మైక్ అన్నా ఎంతమంది మెల్లగా నడవండి మేము. తిరుమల లడ్డుపై తిరుమల లడ్డుపై తిరుమల లడ్డుపై తిరుమల లడ్డుపై హెరిటేజ్ పాలు హెరిటేజ్ పాలు హెరిటేజ్ పాలు హెరిటేజ్ నెయ్యి హెరిటేజ్ నెయ్యి హెరిటేజ్ నెయ్యి హెరిటేజ్ నెయ్యి తిరుమల లడ్డుపై తిరుమల లడ్డుపై తిరుమల లడ్డుపై తిరుమల లడ్డుపై తిరుమల లడ్డుపై తిరుమల లడ్డుపై హెరిటేజ్ పాలు హెరిటేజ్ నెయ్యి హెరిటేజ్ నెయ్యి హెరిటేజ్ నెయ్యి తిరుపతి లడ్డుపై చర్చ వెంటనే తిరుపతి లడ్డుపై చర్చ హెరిటేజ్ పాలు హెరిటేజ్ పాలు పాలన పాలన హెరిటేజ్ పాలు లడ్డుపై చర్చ లడ్డుపై చర్చ తిరుపతి లడ్డుపై చర్చ తిరుపతి లడ్డుపై చర్చ తిరుపతి లడ్డుపై చర్చ తిరుపతి లడ్డుపై చర్చ హెరిటేజ్ పాలు తిరుపతి లడ్డుపై ప్రభుత్వం లడ్డుపై పారిపోయిన ప్రభుత్వం లడ్డుపై పారిపోయిన ప్రభుత్వం లడ్డుపై పారిపోయిన ప్రభుత్వం లడ్డుపై పారిపోయిన ప్రభుత్వం. ప్రకటన కాదు ప్రకటన కాదు ప్రకటన కాదు ప్రకటన కాదు ప్రకటన కాదు చర్చ కావాలి. తిరుమల లడ్డుపై తిరుమల లడ్డుపై హెరిటేజ్ నెయ్యి హెరిటేజ్ నెయ్యి హెరిటేజ్ హెరిటేజ్ నెయ్యి హెరిటేజ్ క్యాంప్ హెరిటేజ్ హెరిటేజ్ నెయ్యి హెరిటేజ్ నెయ్యి తిరుమల లడ్డుపై తిరుమల లడ్డుపై తిరుమల లడ్డుపై తిరుమల లడ్డుపై తిరుమల లడ్డుపై వెంటనే తిరుమల లడ్డుపై వెంటనే